వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి 2026 జనవరి నెలలో గ్రహాల గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి, ముఖ్యంగా ఏలినాటి శని చివరి భాగంలో 2026 స్టార్ట్ అవుతుంది. గురువు వక్రం ఉంది, కుజుడు అస్తంగతం అయ్యాడు, అలాగే శుక్ర మూఢం కూడా ఉంది. ఈ మూడు గ్రహాల ఎఫెక్ట్ కలిపి మీకు ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే బిజినెస్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది. అలాగే నూతన సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి నెల మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది, ఎంత ఇబ్బందులు ఇవ్వబోతుంది, దశలు అంతర్దశల ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరిలో గ్రహాల గోచార రీత్యా మీకు ఎలాంటి ఫలితాలు కలగబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం జనవరి నెలలో పరిశీలించినట్లయితే సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది. సప్తమంలో కేతు సంచారం అంటే భార్యాభర్తలు, ప్రేమించిన వాళ్ళు, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో గొడవ చిరాకులు జరుగుతూనే ఉంటాయి. కొంతవరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశిలోనే రాహు అన్నమాట. రాశిలో రాహు సంచారం వలన మీరు ఎంత మంచిగా ఉందామన్నా చెడు వైపుకే వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానంలో అంటే ధనం, కుటుంబ విషయాల్లో శని సంచారం జరుగుతుంది. ఏలినాటి శని ధనం విషయాలు, కుటుంబ విషయాల్లో కూడా కొంతవరకు శని ఎఫెక్ట్ ఉంటుంది. అయితే పంచమంలో వక్రించిన గురువు ఉన్నాడు. ఇక రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు లాభంలో ఉన్నారు. 15 తర్వాత నలుగురు కూడా వ్యయంలోకి అంటే 12వ స్థానంలోకి వచ్చేస్తారు. అయితే రవితో శుక్రుడు, కుజుడు ఇద్దరు కూడా దగ్గరగా ఉండడం వలన ఇద్దరు కూడా అస్తంగతం అయిపోతున్నారు. అంటే కుజుడు బలం కోల్పోతున్నాడు, శుక్రుడు కూడా బలం కోల్పోతున్నాడు. శుక్ర మూఢం అంటారనమాట. ఈ జనవరి నెల మొత్తం కూడా ఎలాంటి శుభకార్యాలకి ముహూర్తాలు ఉండవు. అలాగే కుజుడు అస్తంగతం అయిపోవడం వల్ల మూడో స్థానం అంటే కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానం, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానంలో కూడా కొంతవరకు ఫలితాలు అనేవి విచిత్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు మూడడం వల్ల 9, 4 స్థానాధిపతి శుక్రుడు మూడడం వల్ల కూడా కొంతవరకు దానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్గా ఆర్థిక పరంగా కుంభరాశి వారికి జనవరి నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూసినట్లయితే ఏలినాటి శని ప్రభావం వలన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదన్నమాట. అంటే వీళ్ళు డబ్బులు ఇస్తారనుకున్న వాళ్ళు ఎవరెవరు అనుకుంటున్నారో ఎవరు అంటే మీరు అనుకున్న సోర్స్లు ఏమో రివర్స్ అయిపోయి అనుకోని సోర్సుల నుంచి అమౌంట్ రావడం అనేది జరుగుతుంది. అమౌంట్ విషయాలన్నింటిలోనే ఇలాగే జరుగుతుంది అనమాట. అలాగే ఏంటంటే కొంతవరకు కుటుంబంలో పరిస్థితులు కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఒకటంటే వాళ్ళు ఒకటండం, వాళ్ళు ఒకటంటే ఒకటండం. ముఖ్యంగా భార్య అయితే భర్త, భర్త అయితే భార్య జాగ్రత్తగా ఉండాలన్నమాట. పెద్ద పెద్ద గొడవలు ఇవి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొంతవరకు ఓర్పుగా ఉండడం, సర్ది చెప్పుకోవడం, కోపం లేకుండా ఉండడం ఇలాంటివి ఉండకపోతే కుటుంబంలో అనవసరంగా గ్యాప్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దానివలన పిల్లలు, మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఏలినాటి శని సప్తమంలో కేతు ఎఫెక్ట్ వల్ల కొంతవరకు ఏంటంటే ఏం చేస్తున్నారో మీకే అర్థం కాదు. కొన్ని రిలేషన్షిప్ విషయాల్లో కొన్ని రకాల మూడ్ స్వింగ్స్, కొన్ని రకాల డెసిషన్స్, మీ ఈగో ఇవన్నీ కూడా చాలా వరకు తర్వాత రోజుల్లో ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుంది. మీకు మనశ్శాంతి ఉండదు. మీ ఇంట్లో ఉండే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. కొంతవరకు ఆలోచించి జాగ్రత్తగా సంసార జీవితాన్ని అలాగే మీ పర్సనల్ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏది మంచి చెడు పక్కన పెడితే కొంతవరకు మీరు చెప్పుకునేది దాన్ని బట్టి, మీరు సర్దుకునే దాన్ని బట్టి చాలా వరకు అంతా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక లగ్నంలో రాహు ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిగా ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్ కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి.
తర్వాత 2000 రూపాయల అమౌంట్ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియచేస్తాం. రాహువు నెగిటివే చూపిస్తాడనమాట. అంతా మాయ, జరిగేది ఏది నిజం కాదు. కొంతవరకు మీరు ఉండే తీరు, మీరు చేసే పనులు వేరు, లోపల ఇంటర్నల్గా మీరు వేరనమాట. అన్ని విషయాల్లోనూ కూడా కొంతవరకు ఇలా మేనేజ్ చేయడం అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే కళ్ళ ముందు జరుగుతుందంతా ఒకటి, మీకు మనసులో ఉన్నదాన్ని ఒకటి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇది ఇంకా అంటే ఏంటంటే అక్టోబర్ వరకు కొంతవరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయి అన్నమాట. ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సిచ్యువేషన్ని కొంతవరకు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సిచ్యువేషన్ని కోపంతోనో చిరాకుతోనో హ్యాండిల్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే 9వ స్థానానికి 4వ స్థానానికి రెండింటికి శుక్రుడే అధిపతి కావడం వలన చాలా వరకు ఏంటంటే ఏదో చేయాలని, ఏదో జరగాలని మనసులో విపరీతంగా ఉండడం, అది ప్రాక్టికల్గా వర్కౌట్ అదని తెలియడం, దాని గురించి బాగా తాపత్రయపడడం, ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే డైలీ లైఫ్లో మనకు అనుకున్నట్టుగా ఈ రోజులు ఎవ్వరికి అనుకున్నట్టుగా జరగట్లేదు కాబట్టి అనుకున్నట్టుగా జరగట్లేదు, ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు అనే ఆలోచనలు, ఊహలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దైవారాధన పట్ల ఆసక్తి తగ్గడం, ప్రశాంతమైన జీవితం బాగా తగ్గడం, ఇలాంటిది ఎక్కువగా జనవరి నుంచి కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏదైనా బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు వాటిల్లో పండుగ నెల కావడం కానివ్వండి, గురువు వక్రం ఉండడం పంచమంలో కాబట్టి కొంతవరకు ఏంటంటే అంత స్పీడ్ అనేది ఉండదన్నమాట. చిన్న పనులు కూడా 4-5 సార్లు తిరగాల్సి రావడం, అన్ని వాయిదాలు పడడం, అలా కొంతవరకు ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా మాత్రం డైలీ రొటీన్ లైఫ్ అనేది మామూలుగా వెళ్ళిపోతుంది. ఏదో కొత్త జరగాలి, అద్భుతం జరగాలి అనుకున్న వాటికి అన్నిటికి కూడా కొంచెం పెండింగ్లో పడడం, మనం కలుస్తానన్న వ్యక్తులు వాయిదా వేయడం, మనం జరుగుతుందని పని వాయిదా పడడం, ఏదో చేసేయాలని పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరి సాయంత్రం వచ్చేసరికి అందులో 10% కూడా అవ్వకపోవడం అనేది కొంతవరకు నిరాశ కలగజేయడం, ఇలాంటి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో కనుక శని కానీ, రాహువు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ, దశలు కానీ, అంతర్దశలు జరుగుతున్నప్పుడు కొంతవరకు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గురువక్రం జరుగుతుంది కాబట్టి కొంతవరకు గురువక్రం జరగడం ఒకటి, ఈ కుజుడు శుక్రుడు సరిగ్గా లేకపోవడం వలన విచిత్రమైన నెలలాగా ఉంటుందన్నమాట. మనం ఎంత కష్టపడ్డామన్నా, ఎంత ఫైర్తో ముందుకు వెళ్దామన్నా ఏ మాత్రం కూడా అది కొంతసేపటికే మళ్ళీ వెనక్కి వచ్చేయడం, మన ప్రయత్నాలన్నీ కూడా ముందుకు వెళ్ళినట్టు అనిపించడం, ఏ మాత్రం ఉపయోగం లేకుండా మనం పడ్డ శ్రమ అంతా కూడా వృధా అవడం, ఇలాంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బట్టి జాగ్రత్తగా ఉండాలి. అలా అని ఏమీ చేయకుండా కూర్చోకండి. మీ డైలీ లైఫ్లో మీ జాబ్, మీ ఉద్యోగం, మీరు చేసే పనులన్నీ కూడా నార్మల్గా చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని రోజులు బాగున్నాయి అనిపిస్తుంది, ఒక వారం చాలా చక్కగా ఉందనిపిస్తుంది, మళ్ళీ ఒక వారం అంతా డల్గా అనిపిస్తుంది, మళ్ళీ ఒక వారం బాగుందనిపిస్తుంది, ఒక వారం అంతా డల్గా ఉంటుంది. పరిస్థితులన్నీ కూడా విచిత్రంగా అనిపిస్తాయి. మీకు మీరు గందరగోళం తెచ్చుకోకుండా, మనసులో బాధపడిపోకుండా, కొంచెం జరిగే వాటి మనం కర్మ ప్రకారం వెళ్ళాల్సిందే, మనం దేన్ని మార్చలేము అనుకుంటూ మీ కర్మ ఏదైతే ఉందో, అంటే ఏంటంటే మీ పనులు అయితే ఉన్నాయో అవి మనస్ఫూర్తిగా చేసుకుంటూ మీ బాధ్యతలు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా వరకు పర్లేదు అన్నట్టుగానే లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక 11, 12 స్థానాల్లో 4 గ్రహాల సంచారం జరుగుతుంది అనమాట. అంటే 11వ స్థానం అంటే ఏంటంటే డిజైర్స్ అనమాట. మనకి ఎక్కువగా మనం అనుకున్నది జరగాలి, ఇలాగే ఉండాలి, ఇవి బాగా పెంచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాటి విషయాల్లో జరిగినప్పుడు చూద్దాం అనుకోకపోతే మాత్రం నిద్ర పట్టకపోవడం, మానసికంగా చిరాగ్గా ఉండడం, మన మీద మనకే చిరాకు రావడం, ఇలా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఏంటంటే సడన్గా జరిగే పరిస్థితులు కొన్ని ఇలాగే అయిపోతే ఖచ్చితంగా దగ్గరికి వచ్చేసినప్పుడు ఒకసారిగా రివర్స్ అయిపోవడం, ఇలాంటి పరిస్థితులను కూడా కొంచెం తట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి జనవరి నెలలో కనిపిస్తుంది అనమాట. ఇక ఓవరాల్గా ఏంటంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళందరికీ కానివ్వండి, కొంతవరకు అంత మీరు అనుకున్నంత సూపర్గా అయితే ఉండే నెల కాదని జనవరి చెప్పాలి. కానీ జనరల్గా జరిగేదంతా కూడా నార్మల్గా జరుగుతుంది. ఏదో అద్భుతంగా జరగాలి, ఏదో సూపర్గా జరగాలన్న వాళ్ళకి మాత్రమే కొంత ఇబ్బంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించి ఉంటాడో వాళ్ళకి మాత్రం తప్పకుండా జనవరి నెల చక్కగా ఉంటుంది. ఎందుకంటే పంచమంలో గురువు నార్మల్గా ఉంటే మంచిది, వక్రించడం అనేది బ్యాడ్ అనమాట. మీకు జాతకంలో వక్రించిన వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ రివర్స్లో ఉంటాయి, అన్ని రకాలుగా సుఫలితాలు ఉంటాయి.
చాలా వరకు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటుంది. లైఫ్ని మీరు అనుకున్న కోణంలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా జరుగుతాయి. తప్పకుండా ప్రశాంతత అనేది ఉంటుంది. కొంతవరకు అంటే గొడవలు జరగకుండానో తగాదాలు జరగకుండానో ఏమి ఉండవు, కానీ అవి మిగతా వాళ్ళతో పోలిస్తే మీకు ఎఫెక్ట్ అనేది తక్కువే ఉంటుంది అనమాట. తొందరగా మీ భార్య అయితే భర్త, భర్త అయితే భార్య దాన్ని యాక్సెప్ట్ చేయడం, మీరంటే అర్థం చేసుకోవడం, మళ్ళీ నార్మల్ అయిపోవడం, ఎలాంటి ఆర్థిక సమస్యలైనా పర్సనల్ లైఫ్లో సమస్యలైనా తొందరగా నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది. జాబ్లో ఉన్న వాళ్ళకి గురువు వక్రించి వ్యక్తిగత జాతకంలో జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే పోవడం, బిజినెస్లో ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా పోవడం, ఇలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మొత్తం మీద మీరు ఈ నెలలో కేతువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాలను రోజు ఒక 108 సార్లు చదువుకోవడం, దీంతో పాటు మీకు లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో, సపోజ్ మీది మకర లగ్నం అనుకోండి, మా మకర లగ్నానికి అధిపతి శనివారం 500 ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం. అలాగే దశ నడుస్తుంది, ఇప్పుడు రాహుమా దశ నడుస్తుంది అనుకోండి, రాహుది శనివారం, లేకపోతే కుజమా దశ జరుగుతుంది అనుకోండి మంగళవారం, ఆ గ్రహానికి సంబంధించి 500 సార్లు ఆ ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి. లగ్నాధిపతి దశానాథుడు బాగుంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది. ఇక గోచారం అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ గోచారం పాజిటివ్ ఎఫెక్ట్ చూపించాలన్నా లగ్నాధిపతి దశానాథుడు బాగుండాలి.